హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి పీన్ ఎలా వేసాం అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా అయితే మట్టి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే సూపర్గా నీళ్ళేసి నానేసి మట్టిని అంతా కూడా చిదగొడుతున్నాము. ఇప్పుడైతే ఇటుకలతో ఇలా పీన్ అయితే ఒక సైజులో అనుకున్నాము. ఇప్పుడు ఆ మట్టి అంతటిని కూడాను అందులో అయితే ఫిల్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అలానే చెప్పినంత ఈజీ అయితే కాదు. మట్టిలో సూపర్గా రాళ్ళు అన్నీ ఉన్నాయి. రాళ్ళు అవి వేరి మొత్తం అంతా లెవెల్ చేసుకొని పీన్ అయితే ఇప్పటికైతే ఇంతవరకు రెడీ చేసాము. మధ్యలో డ్రింక్ బ్రేక్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే డ్రింక్స్ తాగుతున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా న్యాచురల్గా పెడితే చాలా బాగుండేది. కామెడీగా మంచిగా నవ్వుకుంటూ వేసుకున్నాం. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, సాంగ్స్ వేసుకొని చేస్తున్నాం కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో చూసారు కదా, ఫస్ట్ అయితే పీన్ అంతా కూడాను ఇలా సర్దేసుకున్నాం అనమాట. మట్టి అంతా కూడాను ఈవెన్గా ఉండేటట్టు. అది కూడా ఏంటంటే అక్కడ కొంచెం అదేదైతే ఉందో అది ఇలా వాలినట్టుగా ఉందన్నమాట ఆ ప్లేసు. కాబట్టి ఇటువైపు ఎత్తుగా అటువైపు డౌన్గా పీన్ అయితే చేయాల్సి వచ్చింది. సో అందుకని మా బావగారు అలాగే మా అన్నయ్య కూడా హెల్ప్ చేశాడనమాట. సో మేస్త్రి పని తెలిసిన వాళ్ళైతే కొంచెం లెవెల్ చూసుకుంటారు కదా. సో ఆ విధంగా మొత్తం అంతా మట్టి అంతా కూడా ఈవెన్గా సర్దుకుంటూ పీన్ అయితే రెడీ చేసాము. ఇదిగోండి, ఎక్కడ ఇటుకలు కనిపించకుండాను మట్టి అంతా కూడా గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసిన తర్వాత మనం పొయ్యిని అలుక్కుంటాం కదా, ఆ విధంగా మట్టిని నీళ్ళతో ఇలాగా చెయ్యి నలిగే తిరిగేటట్టు చేసుకుంటూ అలా మొత్తం అలుక్కుంటూ ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసి ఎక్కడ ఇటుకలు కనిపించకుండా ఒక షేప్ని అయితే తీసుకొచ్చాము. ఇదిగో చూడండి, ఇలా అయితే తీసుకొచ్చాము. సో ఇంకా అలా ఒంగోని వేసి వేసి నడుము నొప్పి వచ్చిందని కాసేపు కూర్చొని మళ్ళీ లేసి వేసాము. సో ఫైనల్గా అయిపోయిన తర్వాత ఎర్రమన్నతో దానిపైన అలికేసి ఇప్పుడైతే ఇంకా ముగ్గు పెడుతున్నాం. నార్మల్గా అయితే ముగ్గు ఇలాగ 3000 సందుల్లో నుండి వచ్చేటట్టు వెయ్యాలి, కానీ మాకు అలా రాదు. అందుకని ఇలా 3 లైన్లుగా నార్మల్గా గీసుకొని వేస్తున్నాం అనమాట. సో ఇదిగోండి, ఫైనలీ పీన్ అయితే ఈ విధంగా రెడీ అయ్యింది. ముగ్గు కూడా ఇలా వేస్తున్నాము. ఇంకా రోజు మార్నింగ్ అలికి ముగ్గు వేయాలన్నమాట. పెళ్ళి అయిన తర్వాత కూడాను పందిరాట తీసేంతవరకు కూడాను ఇలానే ముగ్గులు వేస్తూ ఉండాలి. సో ఇంక రోజు ముగ్గులు వేసే డ్యూటీ అయితే మాదేని. ఇదిగోండి, ఇలా అయితే ముగ్గు వేసుకున్నాం. ఇంకా రకరకాలుగా వేస్తారు పీన్ ముగ్గులు, మాకైతే రావు. ఇలా వచ్చినట్టు ఇలా వేసేసాము. వీడి పెళ్ళికి కథ, కర్త, క్రియ, కర్మ అన్నీ మేమే అన్నట్టు, మేమే పేరెంట్ వాళ్ళం, మేమే పనులు చేసేవాళ్ళం, మేమే అన్నీ చేసేది మేమేని. సో చూస్తున్నారు కదా, ఇంకా పీన్ వేసామో లేదో వర్షం మొదలైపోయింది. గాలి, వాన, తుఫాను వచ్చేసింది. సో వెంటనే తడి పీన్నే ఇంకా కప్పేసాము. చూడండి, ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం అయితే వచ్చేసింది. వీడియో వర్షం పడుతుంది కదా, వర్షానికి తీస్తున్నాను. సో చూసారు కదా, చాలా కష్టపడి పీన్ వేయగానే పెద్ద వర్షం వచ్చేసింది. సో పీన్ అయితే తడవకుండా కవర్ చేసాము. నెక్స్ట్ డే అయితే ఈ ముగ్గు వేసాము. సో ముగ్గు ఎలా ఉంది, పీన్ ఎలా వేసాము అన్నది కామెంట్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారని కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ డూ కామెంట్. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.